ఏపీసీఎస్ డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీకి హరీష్ కుమార్ గుప్తాకి సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాలని ఆదేశించింది సీఈసీ. ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతోన్న హింసపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. నిన్న, ఇవాళ తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ అదుపులోకి రాలేదు పలుచోట్ల పరిస్థితి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. నర్సరావుపేటలోనూ పోలింగ్ రోజున టీడీపీ అభ్యర్థి కాన్వాయ్పై దాడులు జరిగాయి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైన ప్రతి దాడికి దిగారు ప్రత్యర్థులు. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన గొడవలు హింసాత్మకంగా మారుతూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పోలింగ్ తర్వాత హింసను ఎందుకు అరికట్టలేకపోయారో వివరించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ ఫోన్లో అందిస్తారు. పిఎంఆర్, ఏపీలో జరుగుతున్న ఆఫ్టర్ పోల్ వైలెన్స్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఏకంగా సీఎస్ జవహర్ రెడ్డిని, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారంటే ఏ స్థాయిలో సీరియస్నెస్ అనేది ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తామంటే సహజంగా పోలింగ్ సందర్భంగా సున్నితమైన ప్రాంతాల్లో ఆవేశాలు ఏర్పడడం సహజంగా జరిగే పరిణామం. దాన్ని బేస్ చేసుకుని కొంత ఉద్రిక్తలు చోటు చేసుకుంటాయి. అడపదడప రాళ్ల దాడి వంటి సంఘటనలు కూడా జరుగుతాయి. సహజంగా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది ఇన్ని రోజుల పాటు కొనసాగిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు అనేది ఈసీ వర్గాలకు ఇక్కడ నుంచి ఫీల్డ్ నుంచి వెళ్లిన నిఘా వర్గాల నుంచి వెళ్లిన సమాచారం ఉన్నట్టుగా ఈసీకి ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈసీ సీరియస్నెస్ చూస్తామంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇదే స్పష్టమవుతుంది. సో పైగా పోల్ వైలెన్స్ ని అరికట్టడంలో కొద్దిగా విఫలం కావడం కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఇంకా విస్తరిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రత్యేకంగా మాచర్ల నియోజకవర్గంలో కావచ్చు, పల్నాడు జిల్లాలో కావచ్చు, పల్నాడు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో కావచ్చు, ఒక గ్రామం నుంచి మరొక గ్రామం నుంచి ఇంకొక గ్రామం, ఇలాగా పోల్ వైలెన్స్ అనేది, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేది చాలా స్పష్టంగా విస్తరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యర్థులు అంటే కూడా ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాకి సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాలని ఆదేశించింది సీఈసీ. ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతోన్న హింసపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. నిన్న, ఇవాళ తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది.